పురాణం ప్రకారం రాముడు అరణ్యవాసం తర్వాత 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ ఒక మనిషిగా జన్మెత్తిన రాముడు అన్ని వేల సంవత్సరాలు ఎలా రాజ్యాన్ని పాలించాడు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఈ డౌట్ కి ఆన్సర్ ని మహాభారతంలో వ్యాస మహర్షి చెప్పారు. అదేంటంటే ఒక సమర్థవంతమైన రాజు పరిపాలన చేస్తే అలాంటి రాజు పరిపాలనలో ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. అలా 30.6 సంవత్సరాల రాముడి రాజ్య పాలనని లెక్క వేస్తే 11,176 రోజులు వస్తాయి. ఈ రోజుల్నే సంవత్సరాలుగా లెక్క వేశారు రామాయణంలో. అలా రాముడు 11,000 సంవత్సరాలు సువర్ణ పరిపాలన చేశాడు. బహుశా ఈ ఫార్ములా ఇప్పటికి కూడా వర్క్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే కరోనాలో 2 సంవత్సరాలు పోయినా మిగిలిన 3 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో ఏ మహానాయకుడు చేయని విధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ లేదా పోర్ట్లను నిర్మిస్తూ చంద్రబాబు గారు సీఎం గా దిగిపోయే టైంకి రాష్ట్ర ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి, రాష్ట్రం దివాలా తీయబోతుందని ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ల దగ్గర నుంచి జీడీపీలో గానీ జీఎస్డీపీలో గానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గానీ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో పరుగులు పెట్టిస్తున్న విధానం, మూతపడిపోతున్న గవర్నమెంట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిలబెట్టి రాష్ట్ర భవిష్యత్తుకు అసలైన షూరిటీ ఇవ్వడం, గ్రామ వార్డు సచివాలయాలతో ప్రజల మధ్యకే పాలనను తీసుకెళ్లడం, ఉత్సాహకాలతో చేతి వృత్తులను ప్రోత్సహించడం, తండ్రి మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేస్తుండటం, ఆపదలో ఉన్న ఉద్దానంలాంటి సమస్యలకు సంపూర్ణ పరిష్కారం చూపడం, ఇలాంటి ఎన్నో అద్భుతాలు 3 సంవత్సరాల్లోనే చేసి చూపించిన జగన్ 3 సార్లు అంటే 15 సంవత్సరాలు సీఎం గా చేసిన చంద్రబాబు నాయుడు సాధించలేనివన్నీ 3 సంవత్సరాల్లోనే సాధించడంతో మహాభారతంలో వ్యాస మహర్షి ఇచ్చిన ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుందని అంటున్నా.